నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? ఈ దేశంలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఒకటి ఉంది. ఎవడు దేని గురించి ఎలాగైనా మాట్లాడొచ్చు. సారీ దేని గురించి కాదు, కేవలం హిందూ ధర్మం గురించి, ఈ దేశం గురించి విచ్చలవిడిగా వాని ఇష్టం వచ్చినట్టు ఏమైనా మాట్లాడవచ్చు. ఇక్కడ ఎటువంటి చట్టాలు లేవు, వాడిని ఎవరు ప్రశ్నించరు. ఏమంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటున్నారు కాబట్టి వాడు ఇంకా ఏదైనా మాట్లాడవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. అదే ఇతర దేశాల్లో అయితే ఇలాగా దేశం గురించి, ధర్మం గురించి, అంటే వాళ్ళ మతం గురించి ఏమైనా ఇష్టానుసారంగా కూతలు కూస్తే దైవదూషణ పేరుతో వాడిని రాత్రికే దూలానికి వేలాడదీస్తారు. అలాంటి చట్టాలు ఉన్నాయి అక్కడ. కానీ మనకి ఇలాంటి చట్టాలు ఎక్కడా లేవు. కాబట్టి ఎవరిని ఇష్టం వచ్చినట్టు వాడు అలా మాట్లాడేస్తూనే ఉంటాడు. మరి దేని గురించి అయినా మాట్లాడతారంటే లేదు. మతాల విషయానికి వస్తే క్రిస్టియానిటీ గురించి కానీ, ఇస్లాం గురించి కానీ ఎవడు మాట్లాడు. ఎందుకంటే నెక్స్ట్ మినిట్లోనే వాడు మళ్ళీ సూర్యోదయాన్ని చూడడు వాళ్ళ గురించి మాట్లాడితే. కానీ హిందూ ధర్మం గురించి మాట్లాడవచ్చు, ఎవడు పట్టించుకోడు. ఎందుకంటే కులాల కుంపట్లతో రగిలిపోతున్నారు హిందువులు. ఎవడి పాపాన వాడే పోతాలే అనుకుంటారు, శాంతి కాముకులు. కాబట్టి ఎవరిని ఇష్టం వచ్చినట్టు వాడు మాట్లాడ చేసుకోవచ్చు. ఏమన్నంటే వాడిని జస్ట్ ఊరికి ఏదో ఒక మాట అనేస్తారు, వదిలేస్తారు. అదే వాళ్ళ ధైర్యం. ఇంకోటి ఏంటంటే ఈ కంట్రీ గురించి, ఈ దేశం గురించి ఏమైనా మాట్లాడవచ్చు. మళ్ళీ ఈ దేశంలోనే ఉంటాం, ఇక్కడ సకల సదుపాయాలు అనుభవిస్తాం, ఇక్కడ తిండి తింటాం, ఇక్కడ గాలి పీలుస్తాం. కానీ ఇక్కడ ఆచారాలు, కట్టుబాట్లు, సాంప్రదాయాలు, దేవుడు, దైవం, దేవతల్ని ఎలాగైతే మాట్లాడకూడదు అనేటివి ఏమి లేవు. విచ్చలవిడితనం. ఎలాగైనా మాట్లాడవచ్చు. ఇక్కడే ఉంటాం, ఇక్కడే తింటాం, ఇక్కడే పడుకుంటాం, ఇక్కడ సకల సదుపాయాలు అనుభవిస్తాం, ఈ దేశంలోనే ఉంటూ ఈ దేశానికే పోటేస్తాం అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు. రీసెంట్గా శివాజీ చేసిన కామెంట్స్ పట్ల చాలామంది వచ్చారు. చాలామంది ఎవరు రాలేదులే, కొంతమంది జుజుబిగాళ్ళు వచ్చారు. వాళ్ళకి ఏ పని పాట లేక ఏదో దీంట్లో జొరబడ్డారు. అయితే నా అన్వేషణ అనేవాడు ఒక యూట్యూబర్ వాడు వచ్చాడు. వాడు ఏంటంటే వానికి ఒక 2 మిలియన్ సబ్స్క్రైబర్లు ఏమో ఉన్నారు. 2 మిలియన్ అంటే ఒక 20 లక్షల మంది అనుకో. 2 మిలియన్ 2.5 ఎంతమంది ఉన్నారో వానికి. మొత్తానికి ఒక 20 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. వాడేంటంటే వానికి వ్యూస్ తగ్గినప్పుడల్లా, రీచ్ తగ్గినప్పుడల్లా ఏదో ఒక కాంట్రవర్సీలో చొరబడుతూ ఉంటాడు. గతంలో చూసుకుంటే మనం బెట్టింగ్ యాప్స్లో ఏలెట్టి గెలికాడు. తర్వాత రివ్యూయర్ల విషయంలో రివ్యూయర్లని బీహార్ ముఠాన్ని పిలిపించి వాళ్ళని చేయాలి, ఏదో చేసేయాలి అన్నట్టుగా మాట్లాడాడు. సో ఇంకో వాడికి కొంచెం రీచ్ వచ్చిందనమాట. మంచి విషయాల గురించి ఏదో మాట్లాడుతున్నాడు అన్నట్టుగా కొద్దిగా రీచ్ వచ్చింది. అయితే ఇక్కడ చాలామందికి తెలియని విషయాలు వాడి గురించి చెప్పి మనం మొదలు పెట్టుకుందాం. ఏంటంటే వాడు బెట్టింగ్ యాప్స్ వాడే ప్రమోట్ చేశాడు ముందుగా. ఈ విషయం చాలామందికి తెలియదు. వాడిని అడిగితే నాకు తెలిసింది, తర్వాత ఇది తప్పని తెలిసి నేను మానుకున్నాను అని డ్రామాలు వేస్తున్నాడు. ఇక మిగతా వాళ్ళందరూ కూడా తప్పని తెలిసి మానుకున్నారు కదా, మరి వాళ్ళపైన నువ్వెందుకు పోరాటం చేసావు? సరే వదిలేయండి, అది కూడా వదిలేయండి. ఇక రివ్యూయర్ల పైన ఏదో మాట్లాడాడు, కూశాడు, దాని గురించి కూడా వదిలేయండి. దానికంటే ముందు వీని గురించి కొన్ని విషయాలు చెప్పాలి. వీడు ఆటగాడు రా అన్నట్టుగా ఏదో ప్లే బాయ్ లాగా డ్రామాలు వేస్తూ ఉంటాడు. ఈ దేశాలన్నీ తిరుగుతూ ఏ అమ్మాయి అయితే చీప్గా దొరుకుతుంది, 500కు వస్తుందా, 100కు వస్తుందా, ఎంత చీప్ రేటుకు వస్తుంది, ఇలాంటి విషయాలన్నీ కూడా చెప్తూ ఉంటాడు వీడు. అంటే వీని నెంబరు, అంటే అక్కడ వాళ్ళేం స్వచ్ఛమైన వాళ్ళేం కాదు, వీని నెంబరు 10,000 ఒకటే ఉంటుంది, వీని టోకెన్ నెంబరు. అక్కడికి వెళ్ళి ఏదేదో చేసి వచ్చాను, ఏదో పొడిచి వచ్చాను అని వీడు ఫీల్ అవుతుంటాడు. కానీ రియాలిటీ ఏంటంటే ఇలాంటి వాళ్ళని వాళ్ళు 9,999 మందిని చూస్తుంటారు. వీడు 10,000 ఒకటో నెంబరో వింది. కాబట్టి వీడేంటంటే వీడు జస్ట్ ఊరికి అలా వెళ్ళి ఇలా వచ్చేస్తుంటాడు. అసలు వీనికి దాని గురించిన అర్థమై తెలీదు. వాళ్ళు గట్టిగా చెప్పారనుకో వీని పరువు పోద్ది. కాబట్టి ఎవరైతే తెలుగు రాని వాళ్ళు ఉంటారో, ఎవరైతే చీప్గా వస్తుంటారో, ఈ కొన్ని యాప్స్ ఉన్నాయి కదా, వాటిల్లో అమ్మాయిల్ని పట్టుకొని వాళ్ళకి అంతో ఇంతో డబ్బులు ఇచ్చి వాళ్ళతో ఏదో ప్లే బాయ్ లాగా ఏదో చేసినట్టు ఫీల్ అయిపోయి కొన్ని వీడియోలు చేస్తూ ఉంటాడు. సరే, అది నీ వృత్తి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, నీ బ్రతుకు తెరువు కావచ్చు, సరే వదిలేద్దాం దాని గురించి. అయితే కొన్ని విషయాల్లో ఏలెట్టి మాట్లాడినప్పుడు ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అన్నది తెలిసి ఉండాలి. తెలియకుండా ఏది పడితే అది మాట్లాడకూడదు. సరే, వీడు ఈ శివాజీ గురించి మాట్లాడుతూ వాడిని ఇష్టం వచ్చినట్లు తిట్టడము, లకారాలు, అలాగే గరికపాటి వారిని కూడా లాగారు. అలాగే అన్నిటికంటే ముఖ్యంగా ఈ దేశం గురించి మాట్లాడారు. తర్వాత సీతాదేవి, ద్రౌపది దేవి గురించి కూడా చాలా చండాలంగా అయితే మాట్లాడాడు వీడు. అవి కొన్ని చూద్దాం ముందు. అంటే దానికంటే ముందు వీడు ఈ డ్రెస్, అంటే వీడు దీంట్లోకి ఎందుకు వచ్చాడు, ఈ డ్రెస్ గురించి శివాజీ ఏదో మాట్లాడాడు అన్నట్టుగా దీంట్లోకి వచ్చాడు కదా. గతంలో దీప్తి సునైనా బిగ్ బాస్ షోలో ఉన్న ఆమె
ఆమె గురించి ఎంత చీప్గా కామెంట్ చేశాడో ఒకసారి మీరు కూడా చూడండి. చేస్తుందంటే ముందు ఇలా చూపిస్తుంది, మీరు చూసుకోవచ్చు అన్ని వీడియోలో. ఇలా చూపించాక ఇంకా లింక్ నొక్కమని చెప్తుంది ఏది కిందన. అంటే ఒక ఆటగాడిగా ఇలా చూపిస్తున్నప్పుడు నేను చూస్తాను బాగుంటాయి. అంటే ఆమె అలాంటి డ్రెస్ వేసుకోవడం తప్పనే కదా ఈ పొరంబోకు చెప్పింది. మళ్ళీ అలాంటిది ఇప్పుడు శివాజీ చెప్పింది కూడా అదే కదా, అలాంటి డ్రెస్ వేసుకోకూడదమ్మా, గౌరవప్రదంగా ఉండండి అని చెప్పారు కదా. మళ్ళీ లంజగొడికి ఎందుకు వచ్చాడు వీడు? నేను ఇలాంటి భాష వాడను, బట్ వీడు దేశం గురించి ఈ ధర్మం గురించి చాలా తప్పుగా మాట్లాడాడు కాబట్టి ఇక తప్పట్లేదు మాట్లాడేస్తా. తర్వాత వీడు సరే దీంట్లోకి వచ్చిన తర్వాత వీడు ఏం మాట్లాడాడో చూద్దాం. ఇంకోటి ఏంటంటే 14 ఏళ్ళ అమ్మాయి ఎవరో కాస్త డబ్బులు అవసరమై అడిగింది. మనం ఏం చేస్తాం, బేసిక్గా ఉంటే ఇచ్చేస్తాం, లేదంటే లేదమ్మా అని చెప్తాం, లేదా ఇచ్చే ఉద్దేశం లేకపోతే వదిలేస్తాం. కానీ వీడేం చేశాడు అంటే అమ్మాయి వచ్చింది, డబ్బులు అవసరమై అడిగితే వీడు లేవన్నాడో ఏమన్నాడో తెలీదు. అమ్మాయి ఏమందంటే ఒక 1000 రూపాయలు డబ్బులు ఇచ్చి కావాలంటే నన్ను వాడుకుంది. అంటే ఎంత దీనమైన స్థితిలో ఉందో పాపం. బేసిక్గా చదువు సంస్కారం ఉన్న ఏ గాడిద కొడుకైనా సరే డబ్బులు ఇచ్చేస్తాడు ఉంటే, లేదంటే లేదమ్మా అని చెప్పేస్తాడు. కానీ వీడు ఎంత మృగమో చూడు, 14 ఏళ్ళ అమ్మాయిని ఆమెను శారీరకంగా వాడుకొని ఆ 1000 రూపాయలు డబ్బులు ఇచ్చాడంట. అంటే తన అవసరం కోసం తన దేనికి వచ్చింది అమ్మాయిని ఒక ప్రాస్టిట్యూట్ని చేశాడు వీడు. ఇలాంటి లోఫర్ లంగానా కొడుకులు ఈరోజు దేశం గురించి, గరికపాటి వారి గురించి, మన ధర్మం గురించి, మన ధర్మంలో ఉన్న దేవి దేవతల గురించి నీచంగా మాట్లాడుతున్నాడు. మళ్ళీ వాడికి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది, మెజారిటీ లేరనుకోండి, కొంతమంది ఉన్నారు. సరే వీడు ఇంకా ఏం మాట్లాడాడో ఇప్పుడు చూద్దాం. చూసి దాని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. వీడు ఏమన్నాడంటే విన్నారు కదా, వీడేమన్నాడు, గరికపాటి వారిని ఏదో కోసేస్తా అంటున్నాడు. సరే దాని గురించి వద్దు, మనము తర్వాత మాట్లాడుకుందాం. ఇంకోటి తపస్సు చేసి ఒక్క లాభం చెప్పి ఇండియా రావడానికి, పొల్యూషన్ అన్ని పొల్యూషన్ దరిద్రం. రేపు నా కూతురు పూర్తి రేపు చేసేస్తే నాకెందుకు ఇది అర్థం? నేను రాను, నేను ఏ ఫారంలో విన్నారు కదా. ఈ దేశంలోకి వస్తే ఇది ఒక చీప్ కంట్రీ అంట. రేపొద్దున వాడిని బిడ్డను కూడా రేప్ చేస్తారని మనకి భయం అవుతుందంట. తర్వాత సీతాదేవి ద్రౌపదీదేవి గురించి చాలా చండాలంగా మాట్లాడాడు. సరే గరికపాటి వారిని సీతాదేవిని వీరిద్దరిని మాట్లాడిన విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే గరికపాటి వారి గురించి వీడు మాట్లాడాడు కదా, గరికపాటి వారి పంచ అంచులో ఉన్న దారంలో ఉన్న బొచ్చుకు కూడా సమానం కాడు, అంత విలువ కూడా చేయడు వీడు. గరికపాటి వారి డయర్కున్న విలువ కూడా లేదు దీనికి. తర్వాత సీతాదేవి ద్రౌపదీదేవి గురించి ఏదో మాట్లాడాడు. నేను చెప్పేది ఏంటంటే కనీసం వారి గురించి మాట్లాడడానికి సంగతి పక్కన పడేస్తే కనీసం వాళ్ళ పేరు ఉచ్చరించే అర్హత కూడా లేదు నా కొడుక్కి. అది ఇకపోతే కంట్రీ మంచిది కాదు, దేశం మంచిది కాదు అంటున్నాడు. అసలు ఎవడిచ్చాడు వీనికి ధైర్యం? ఈ ధైర్యం ఈ నా కొడుకు ఎవడిచ్చాడు? వీడు పెరిగింది ఎక్కడ, వీడు పుట్టింది ఎక్కడ, వీనికి రీచ్ ఎక్కడి నుంచి వచ్చింది, వీనికి హైప్ ఎక్కడి నుంచి వచ్చింది, వానికి అంత ఆదాయం తీసుకొచ్చింది ఎవరు? వాడు ఈరోజు ఇంత విలాసంగా కులాసంగా బతుకుతున్నాడంటే దానికి కారణం ఎవరు? ఇండియన్స్ కాదా? హిందువులు వదిలేయండి, ఇండియన్ అనే పేరు ఎత్తాడంటే, ఇండియా అని దేశం గురించి మాట్లాడాడంటే ప్రతి ఒక్కరికి, ప్రతి ఇంటికి, ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి వాడన్న ప్రతి మాట చెల్లుతుంది. అంటే వీడు ఎంత విచ్చలవిడితనంగా మాట్లాడుతున్నారో ఇక మీరే అర్థం చేసుకోండి. ఇలాంటి లేఖినా కొడుకుల్ని ఏం చేస్తే పాపం వస్తుంది మీరే చెప్పండి. అసలు వీడు రేప్ జరుగుతుంది అని అంటున్నాడు. సరే రేప్ గురించి మాట్లాడుకుందాం. వివిధ దేశాల్లో, అంటే వేరే దేశాల్లో వీడు ఎన్ని దేశాల్లో తిరిగాడంట, అన్ని దేశాలలో స్వాతంత్రం ఉందంట, ఆడవాళ్ళకి వాళ్ళు బికినీలు వేసుకొని తిరుగుతున్నారంట, వాళ్ళు డ్రైయర్లు వేసుకొని తిరుగుతున్నారంట. అయినప్పటికీ కూడా ఎవరికి కూడా పెద్దగా ఏమనిపించదంట, రేపులు జరగవంట. సరే రేపులు అనేవి జరుగుతాయా జరగదా దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. రేప్ జరుగుతుంది అన్నాడు కదా, రేప్ గురించి మాత్రం మాట్లాడుకుందాం. రేప్ అనేది ఎప్పుడు జరుగుతుందంటే సెక్స్ అనేది అవైలబుల్గా ఉందా అవైలబుల్గా లేదా దాన్ని బట్టి ఉంటుంది. ఇతర దేశాల్లో ఏంటంటే వాళ్ళ కల్చర్ ఏంటంటే సెక్స్ అనేది వాళ్ళకి ఒక ఆకలేస్తే అన్నం ఎలాగో, కామం వస్తే సెక్స్ అనేది అలాగా. ఒకడు 10 మందితో తిరుగుతాడు, ఇంకోటి 10 మందితో 20 మందితో 30 మందితో తిరుగుతుంది. కాబట్టి వాళ్ళకి కావాల్సిన సెక్స్ అనేది దొరుకుతుంది.
కాబట్టి వాడు ఇక వాళ్ళు డైర్లు వేసుకున్నా చూడడు, మిడ్డీలు వేసుకున్నా చూడడు, వెగటు పుడుతుంది. కావద్దు, శక్తి కావాలి కదా, ఊరికే చూస్తే ఏమొస్తుంది. కాబట్టి ఇక వాడికి కావాల్సిందంతా ఆల్రెడీ దొరికేసి ఉంటుంది. కాబట్టి ఆ పక్కన వాళ్ళు డైర్ లేకుండా తిరుగుతున్నా పట్టించుకోడు, డైర్ వేసుకొని తిరుగుతున్నా పట్టించుకోడు వాడు. కానీ మన ఇండియాలో ఎలాంటి కల్చర్ ఉందంటే ఇక్కడ ఒక సంస్కృతి, ఒక సాంప్రదాయం ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఏంటంటే ఒక అబ్బాయి ఒక 10 మందితో తిరిగితే వాడిని ప్లే బాయ్ అంటారు. అంటే వాడిని ప్లే బాయ్ అంటూనే వాడిని గాలి తీస్తారు. అంటే వీడు ఒక పొరంబోకు, వీడొక లుచ్చ విధవ అన్నట్టుగా చూస్తారు. అదే ఒక అమ్మాయి ఒక 5 మందికి మించి తిరిగిందంటే అమ్మాయిని కాల్గర్లు అంటారు. అంటే వ్యభిచారిణి, ఇంకా పచ్చి భాషలో చెప్పాలంటే లంజ అన్నట్టుగా చూస్తారు. కాబట్టి ఆడవాళ్ళు ఏంటంటే ఏదో మన హోటల్కి వెళ్ళి నచ్చిన తిండి పూరి దోశ ఇడ్లీ ఏది దొరికితే అది తిని ఆకలి తీర్చుకున్నట్టుగా మగవాడితో సెక్స్ అనేది చేయదు. కాబట్టి మగవాళ్ళకి ఏంటంటే అది అంత ఈజీగా దొరకదు మగవాడికి. కాబట్టి వాడికి డాయర్లు వేసుకున్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న బట్టలు వేసుకున్నప్పుడు వాడు చాలా ఎగ్జైట్మెంట్ అయిపోతాడు. అంటే వాడికి దొరకదు, అంత ఈజీగా దొరకదు. కాబట్టి అలాంటివి చూసినప్పుడు వాడు తొందరగా అట్రాక్ట్ అయిపోతాడు. చదువు సంస్కారం మంచి విలువలు కలిగిన వాడైతే తనలో ఉన్న కామాన్ని వాడు అంచి పెట్టుకుంటాడు. దాన్ని దాటిన మృగం ఎవడైతే ఉంటాడో, ఇదో వీళ్ళలాంటి లుచ్చానా కొడుకులు, ఈ అన్వేష్ గారి లాంటి లుచ్చానా కొడుకులు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు కామాన్ని దాటి అమ్మాయిల పైన పడి రేప్ చేయడం, మర్డర్లు చేయడం అలాంటివి చేస్తారు, టీచ్ చేయడం ఇలాంటివి చేస్తారు. చదువు సంస్కారం ఉన్నవాడు ఎప్పుడు కూడా అలాంటి పరిధి దాటి ప్రవర్తించడు. అమ్మాయిల పైన పడిపోవడం, రేప్ చేయడం ఇలాంటివి చేయడు. అలాంటి మృగాలు ఏవైతే ఉంటాయో చదువు సంధ్య లేకుండా ఇలా అల్లరి చిల్లరగా తిరుగుతూ దేశాలు పట్టుకొని తిరుగుతూ అమ్మ నాన్నలంటే గౌరవం లేకుండా, పుట్టి పెరిగిన దేశం పైన ప్రేమ లేకుండా, అభిమానం లేకుండా దేశం గురించే నీచంగా మాట్లాడుతూ ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు ఆచారాలు మంట కలిపి వాని ఇష్టం వచ్చినట్టు ఎప్పుడైతే తిరుగుతుంటాడో అలాంటి లంజ కొడుకులే, లేకి కొడుకులే అమ్మాయిల పైన పడి రేప్ చేస్తారు. సో ఇక్కడ చాలామంది ఏంటంటే అమ్మాయిలు చిట్టిపట్టి బట్టలు వేసుకుంటే రేపులు జరగవా, పెద్ద బట్టలు వేసుకుంటే రేపు జరగవా అని మాట్లాడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి ఇలా ఉంది. ఇక్కడ పొరపాటు ఎక్కడ జరుగుతుందంటే విద్యా వ్యవస్థలో పొరపాటు ఉంది. వన్స్ అపాన్ ఏ టైం ఫిజికల్ స్ట్రెంగ్త్ను అలాగే మెంటల్ స్ట్రెంగ్త్ను పెంచే విధంగా విద్యా వ్యవస్థ ఉండేది. ఇప్పుడు అదేమీ లేదు. ఒకటి రెండు ఇలా డబ్బా కొట్టుకుంటూ వెళ్ళిపోవడమే. వానికి విలువలు సంస్కృతి ఇలాంటివి ఏం నేర్పించరు. ఆడవాళ్ళతో ఎలా ఉండాలి, అమ్మతో ఎలా ఉండాలి, నాన్నతో ఎలా ఉండాలి, గురువులతో ఎలా ఉండాలి, సమాజంలో ఎలా నడుచుకోవాలి, ఇలాంటి మెంటల్ స్ట్రెంగ్త్ని పెంచే విధంగా ఎక్కడ చదువు లేదు. వన్స్ అపాన్ ఏ టైం గురుకులాలు ఉండేవి. గురుకులాల్లో ఇలాంటివన్నీ కూడా దొరికేవి. ఫిజికల్గానే కాకుండా ఫిజికల్ అంటే కరాటే, కుంఫు, తర్వాత కలరీ ఇలాంటి విద్యలన్నీ నేర్పించడంతో పాటు చాలా విద్యలు నేర్పించేవాళ్ళు. ఫిజికల్గానే కాకుండా మెంటల్ స్ట్రెంగ్త్ను పెంచే విధంగా ఉంచేవాళ్ళు. మనలో ఉన్నటువంటి కామాన్ని అంటే తేజస్సును పోకుండా ఒక్కసారి మనం కామంతో బయటపడ్డామంటే తిరిగామంటే విచ్చలవిడితనంగా మనిషిలో ఉన్నటువంటి తేజస్సు హరించుకుపోతుంది. అప్పట్లో ఉన్న వాళ్ళు ఏం చేసేవారంటే ఆ తేజస్సు హరించుకుని పోకుండా ఇంద్రియాలను ఎలా నిగ్రహంతో ఉండాలి, ఇంద్రియ నిగ్రహంతో ఎలా ఉండాలి అనేది బాగా నేర్పించేవాళ్ళు. అందుకనే అప్పట్లో ఆడవాళ్ళ పైన వాళ్ళు ఎలా ఉన్నా ఇలాంటి వస్త్రధారణ అప్పట్లో కూడా ఉండేది. కాకపోతే వాళ్ళు చిడ్డీలు మిడ్డీలు డైర్లు వేసుకొని తిరిగే వాళ్ళు కాదు. వాళ్ళ ప్యాషన్ వేరే విధంగా ఉండేది. వన్స్ అపాన్ ఏ టైం ఇక్కడ ఉన్నటువంటి సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఆడవాళ్ళు అలా ఉండేవాళ్ళు. కాబట్టి ఆడవాళ్ళని చూస్తే తనను తాను నిగ్రహించుకునేవాడు. అలాంటి రేపులు మర్డర్లు జరిగేవి కాదు వన్స్ అపాన్ ఏ టైం. ఈ విద్యా వ్యవస్థ లోపం వల్ల గురుకులాలన్నీ తీసివేయడం వల్ల ఇలాంటి రేపులు మర్డర్లు అయితే జరుగుతున్నాయి. ఇలాంటి లేకి లంచ కొడుకులకు ఏం తెలుస్తుంది ఈ దేశ గొప్పతనం? పొరపాటు ఎక్కడ జరుగుతుందో అది కనిపెట్టుకోవాలి. అసలు అమ్మాయిలు బట్టలు వేసుకొని తిరగండ్రా బాబు, కప్పుకొని తిరగాలి, గౌరవాన్ని పెంచుకోవాలంటే రేపుకి డిగ్నిటీకి ఎలా మీరు ముడివేస్తారు? రేపుకి డిగ్నిటీగా తిరగడానికి ఏమన్నా సంబంధం ఉందా? రేపు జరిగితే నువ్వు నిలది పబ్లిక్లోకి వచ్చి చట్టాలు ఉన్నాయి, కేసులు, దానికోసం పోరాటం చేయి. నా కొడుకులను పట్టుకొని బహిరంగంగా ఉరిదీసే చట్టాలు తీసుకొచ్చుకోండి, పోరాటం చేసి. గల్ఫ్ కంట్రీస్లో ఉన్నాయి. ఎవడన్నా రేప్ చేస్తే ఒక 10 రోజులు 20 రోజుల్లోనే వాడిని పట్టుకొని దూలానికి ఏలాడదీస్తారు, బహిరంగంగా ఉరిశిక్ష చేస్తారు, కాల్చి చంపేస్తారు. అలాంటి చట్టాలు తెచ్చుకోరా లేకి నా కొడుక. ఇలాంటి మాటలు మాట్లాడే నా కొడుకులు. అసలు తప్పు ఎక్కడ జరుగుతుందో అది కదా కనుక్కోవాల్సింది. తప్పు అనేది విద్యా వ్యవస్థలో ఉంది. అలాంటి తప్పులు చేసే వాళ్ళు వస్తున్నారంటే విద్యా వ్యవస్థ లోపం వల్ల అలాంటి బుద్ధి పుడుతోంది. వాళ్ళు చిడ్డీలు మెడ్డీలు వేసుకుంటున్నారంటే వీనికి దొరకాల్సింది దొరకట్లేదు.
అంత ఈజీగా లేదు. ఈ కల్చర్ అనేది అలా ఉంది. యవనస్తులు ఎవరైనా సరే ఒక యవన ప్రాయం వచ్చేంత వరకు, పెళ్ళి అయ్యేంత వరకు కూడా ఆడ కావచ్చు మగ కావచ్చు వారి కామాన్ని హద్దులు దాటించకూడదు, బయట పెట్టుకోకూడదు. ఒక పెళ్ళి అనే వ్యవస్థ ఉంది. దాని తర్వాతనే వాళ్ళు వాళ్ళ కామాన్ని ప్రదర్శించుకోవాలి, మంచి బిడ్డలను కనాలి, సమాజ హితం కోసం పనిచేయాలి. ఇక్కడ కొన్ని విలువలు, కొన్ని సాంప్రదాయాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. సనాతన ధర్మంలో లజ్జ, శౌచం, మర్యాద, స్వధర్మం అని 4 ఉన్నాయి. ఈ 4గిట్లో ఒక్కటన్నా తెలుసా? ఏ నా కొడుకన్నా ఈ దేశం గురించి మాట్లాడే ఈ లేఖి నా కొడుకులకి ఇలాంటి మాటలు ఏమన్నా తెలుసా? తెలిస్తే చెప్పు, డైరెక్ట్గా డిబేట్ చేసుకుందాం, మాట్లాడుకుందాం. తప్పు ఎక్కడ జరుగుతుంది? వివిధ కంట్రీస్లో చిడ్డీలు మెడ్డీలు వేసుకొని తిరుగుతున్నారంటే విచ్చలవిడి శృంగారానికి అలవాటు పడిపోయిన నా కొడుకులు వాళ్ళంతా. ఒకటి 10 మందిని చేసుకుంటే ఇంకొకటి 20 మందిని చేసుకుంటాడు. వీని కొడుకు దాని కొడుకు, వీడు దానికి ఏమవుతాడో వాడు దీనికి ఏమవుతాడో తెలియనంత విచ్చలవిడితనం ఉంది అక్కడ. పశువుల కంటే హీనంగా బతుకుతున్నారు. ఇక రేపులు ఎందుకు వాళ్ళకి? ఎవడికి నచ్చిందంతా వాడు తిరుగుతున్నాడు, ఎవడికి నచ్చినంత అది తిరుగుతుంది. రేపులు మడ్డలు ఎందుకు జరుగుతాయి రా బోసడీకే? ఇక్కడ అలాంటి వ్యవస్థ లేదు. ఇక్కడ ఒక కల్చర్ అనేది ఉంది. ఆడవాళ్ళు ఇలాగే ఉండాలి, మగవాళ్ళు ఇలాగే ఉండాలి, ఈ పద్ధతులు అవలంబించాలి అని కొన్ని విధానాలు ఉన్నాయి. కాబట్టే ఆడవాళ్ళు చిడ్డీలు మెడ్డీలు వేసుకున్నప్పుడు ఎందుకు వీళ్ళు అట్రాక్ట్ అవుతున్నారు, ఎందుకు వాళ్ళపైన పడిపోయి మృగాల్లో ప్రవర్తిస్తున్నారంటే పెంపకంలో ఉన్న లోపం, తల్లిదండ్రుల పెంపకం సరిగ్గా లేక, గురువులు చెప్పే చదువులు సరిగ్గా లేక, వాని మెంటల్ స్ట్రెంత్ను పెంచే విధంగా ఇలా ఉండాలి, సమాజంలో ఇలా బ్రతకాలి అని నేర్పించే వ్యవస్థ, విద్యా వ్యవస్థ లేకపోవడం వల్ల ఇలాంటి రేపులు మడ్డలు జరుగుతున్నాయి రా లుచ్చా నా కొడక. ఈ దేశం గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఏ లంజ కొడుకైనా ప్రతి ఒక్కడు రావడం రేపులు జరుగుతున్నాయే. మరి ఈ బట్టలు వేసుకుంటే ఎందుకు ఇలా జరుగుతుంది, అది వేసుకుంటే ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఇందుకే రా, విద్యా వ్యవస్థలో లోపం ఉంది. లుచ్చా నా కొడుకులు లోపం ఇక్కడ ఉంది. కాబట్టే రేపులు మడ్డలు జరుగుతున్నాయి. గౌరవప్రదంగా బతకాలి ఎవరైనా. అది ఈ దేశం నేర్పించిన విధానం. ఈ అన్వేష్ గాడు ఈ దేశంలో పుట్టి ఇక్కడ పెరిగి, వాని అమ్మ వాడు వాళ్ళ నాయన అందరు ఇక్కడ పుట్టి పెరిగి ఈ దేశంలో సకల సౌకర్యాలు అనుభవించి ఈ లంజ కొడుకు ఒక 10 సంవత్సరాల క్రితం దేశం వదిలిపెట్టిపోయి ఏదో ప్రపంచ యాత్రికుని తిరుగుతూ ఏదో వీడియోలు చేసుకొని 4 డబ్బులు సంపాదించుకున్నాడు. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి నా కొడుక్కి? ఇక్కడున్న ఇండియన్స్ ఇచ్చారు. ఆ రీచ్ ఎవడిచ్చాడు? ఆ సబ్స్క్రైబర్ల వల్ల వచ్చింది. ఆ సబ్స్క్రైబర్లు ఎవరు? హైప్ ఇచ్చింది ఎవరు? డబ్బులు ఎవరి వల్ల వచ్చాయి? ఈ దేశం వల్ల వచ్చింది. ఈ దేశ గొప్పతనం వల్ల. మనవాడంటూ ఒకడు వెళ్ళాడు, వాడిని ఆదరిద్దాం, వానికి మంచిగా ఉండాలి, వాడు ప్రపంచ దేశాలన్నీ తిరుగుతున్నాడు, మన దేశం వాడే కదా అన్నట్టుగా ఆదరించారా లుచ్చానా కొడక. మేమిచ్చిన డబ్బులతో తిరిగి, మేము రీచ్ ఇస్తే నువ్వు ప్రపంచ యాత్ర తిరిగి ఈరోజు ఈ దేశం పైనే నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు లుచ్చానా కొడక. నీలాంటి 10 పైసల లంచ కొడుకులు ఈ దేశంలో ఉండడానికి వీల్లేదని చెప్తున్నాం మేము. అంటే నీ పెంపకంలో లోపం ఉంది, లేకపోతే మీ నాయన కండం వాడి ఉండాల్సింది, లేకపోతే ఏదైనా వేరే విత్తనం పడి ఉంటుంది నా కొడకానికి. ఈ దేశం గురించి నువ్వు ఇంత నీచంగా మాట్లాడుతున్నావంటే అంటే నీ బిడ్డకు ఈ దేశంలో రక్షణ లేదా లుచ్చానా కొడక? ఉంటారా ఎవడో ఒక్కడికి 10 మంది ఉంటారు. ఇప్పుడు నువ్వు ఉన్న థాయిలాండ్ కావచ్చు, కంబోడియా కావచ్చు, అమెరికా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, దేశం మొత్తం 200 దేశాల్లో రేపులు జరగని దేశం ఏది ఉందిరా? ఏది ఉంది లుచ్చా? మరి అందరూ మంచి వాళ్ళే ఉన్నారా? ఈ దేశం గురించి తప్పుగా మాట్లాడడానికి నీకేం హక్కు ఉంది, ఏం అధికారం ఉంది? ఈ ధైర్యం ఇచ్చింది ఎవడు? మేము. ఇంత మాట్లాడుతున్నా సరే ఇంకా నీ వీడియోలు చూస్తున్నారు అంటే ఇక వాడు మనిషి కాదు, వాడు పశువు కంటే హీనం. ఇక్కడ నేను చెప్పేది, ఇక్కడ నేను ఇంకా మతం గురించి మాట్లాడలేదు. వాడు ద్రౌపది దేవిని, సీతాదేవిని అవమానించాడు, గరికపాటి వారిని అవమానించాడు, ఈ సనాతన ధర్మం గురించి తక్కువ చేసి మాట్లాడాడు. నేను ఇంకా దాని గురించి ఎత్తలేదు, దాని గురించి మాట్లాడలేదు. వాడు కేవలం ఈ దేశం గురించి మాట్లాడిన దానికి మాత్రమే కౌంటర్ ఇచ్చాను. వాడు చెప్పిన దానికి నేను చెప్పేశాను ఇంకా. సో వాడు ఇండియా అనేది ఒక వరస్ట్ కంట్రీ, ఐ విల్ నెవర్ ఇంటూ ఇండియా అగైన్ అంటే ఈ దేశంలో నేను ఇంకా అడుగు పెట్టను. ఇండియా ఈజ్ ఏ వరస్ట్ కంట్రీ. ఇండియా ఒక చండాలమైన కంట్రీ. నా పిల్లలకి, నా కూతురికి, నాకు స్వేచ్ఛ లేదు, అక్కడ రక్షణ లేదు, ఎవడు కనబడితే వాడు రేప్ చేస్తాడు, అంత దరిద్రమైన కంట్రీ అని చెప్తున్నాడు ఈ లంజా కొడుకు వాడు. మతంతో సంబంధం లేదు, ఇది మతంతో సంబంధం లేనిది. ఇండియా అన్నాడు, ఇండియా ఈజ్ ఏ వరస్ట్ కంట్రీ అన్నాడు అంటే అందరికి వచ్చి చేరుతుంది.
సిగ్గు, లజ్జ, మానం, అభిమానం, రోసం, క్యాసం ఉన్న ఎవడైనా సరే వాడిని ఫాలో అవ్వకూడదు, వాడిని అన్సబ్స్క్రైబ్ చేయాలి, వాడి ఛానల్కి రిపోర్ట్ కొట్టాలి, వాడిని మదం దిగాలి, వాడు కిందికి దిగి రావాలి, వాడు రావాలి, వాడు ఎప్పుడొకసారి దొరకాలి. దొరికిన రోజు నా కాలం అనేది అన్నిటికీ సమాధానం చెప్తుంది. కొడక నరుకుతారు. అప్పట్లాగా లేరు హిందువులు, మేల్కున్నారు, నిద్ర లేచారు, ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే నిద్ర లేస్తుంది సమాజం. కాబట్టి నిన్ను ఏమాత్రం వదిలిపెట్టరు. వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. వాడు గరికపాటి వారిని ఏదో అన్నాడు, తర్వాత సీతాదేవి, ద్రౌపదీదేవి గురించి మాట్లాడాడు. కాబట్టి దాని గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. మరి ఈ లుచ్చనా కొడుకు చేసిన తర్వాత మీకు ఎంతమందికి రోషం వచ్చింది? వాడిని అన్ఫాలో చేసిన వాళ్ళు ఎంతమంది? రిపోర్ట్ కొట్టిన వాళ్ళు ఎంతమంది? కింద కామెంట్ చేయి.